వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని రాచపూడి నాగభూషణం విద్యాసంస్థల ప్రాంగణంలో కళాశాల పరిపాలన అధికారి వెంకట సాయి కృష్ణ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు। త్యాగధనుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు। అనంతరం కళాశాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు। విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు। ఫోర్ ఫాదర్స్ వాళ్ళందరూ చేసిన త్యాగఫలమే ఈ రోజు మనం ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే, ఎందుకంటే మనము పాస్ట్ ఉండే ఆ బేసిస్ మీదనే మన ఫ్యూచర్ని మనం డెవలప్ చేసుకోవాలా। ఎప్పటికైనా కూడా మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు ఎంత కష్టపడింటే ఈరోజు మనం ఇంత స్వతంత్రంగా ప్రతి ఒక్కరికి మన రాజ్యాంగం అయితే ఏదైతే స్వేచ్ఛనిచ్చిందో దీన్నంతా కూడా మనం ఎంజాయ్ చేస్తున్నామంటే వాళ్ళు ఎంత త్యాగం వాళ్ళ జీవితాలే ధారపోసారు। ఇవంతా కూడా మీరు చదువుకున్న విషయాలే అయినప్పటికీ కూడా మనం ప్రతిసారి గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే అట్ వాట్ కాస్ట్ వీఆర్ ఎంజాయింగ్ దిస్ ఇండిపెండెన్స్ అన్నది మనం ఏ రోజు మర్చిపోకూడదు। ఈ రోజు ఆ ఇండిపెండెన్స్ తర్వాత ఆ రోజుల్లో ఉన్న కష్ట పరిస్థితులను అంతా కూడా అధ్యయనం చేసి ఎన్నో దేశాల యొక్క పరిస్థితులను మన దేశం స్థితిగతులను అన్నిటినీ అధ్యయనం చేసి ఆ రోజు ఏదైతే కన్నా ఈ కాన్స్టిట్యూషన్ ని రూపొందించడానికి డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్స్ కానీ అందులో చైర్మన్షిప్ వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ అన్నిటిని కూడా స్టడీ చేసి మనకు ప్రపంచంలోనే అతి పెద్దది అతి గొప్ప రాజ్యాంగాన్ని మనకిచ్చారు। ఈ రోజు ఆ రాజ్యాంగం వల్లే మనందరికి కూడా స్వేచ్ఛ, ఎవరు ఏమి కావాలన్న వాళ్ళ కూడా పెద్దలు ఎంతో త్యాగ ఫలితం ఈ గణతంత్రం రావడం, మన స్వతంత్రం రావడం। ఎంతో పెద్దలందరూ ప్రాణం ఆస్తులన్నీ పోగొట్టుకొని చేస్తే ఈ రోజు మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం। ఈ విధంగా మనం కూడా పెద్దలను కూడా గౌరవించి మనం రాబోయే రోజుల్లో ఈ రోజు మనం తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్న రోజులు వస్తున్నాయి। ఎందుకంటే మన పెద్దలు ఆ రోజు స్వతంత్రం కోసము ఒక దేశం కోసమే పోరాడినారు। మనము ఈ రోజు కనీసం మన తల్లిదండ్రుల కోసమైనా మనం చూడాలా। తల్లిదండ్రులు కూడా ఈ రోజు అనాచరణలో చేస్తాను, ఎంత ఇబ్బందిగా ఉంది మన పిల్లలు కాబట్టి ఆ విషయం చెప్తాను మీకు అందరికీ కూడా, భావితరాలకు మీరందరూ సూచి కాబట్టి। దినోత్సవ శుభాకాంక్షలు। ఈరోజు కాలేజీలో ఇంత ఘనంగా ఈ గణతంత్ర వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది। మా అందరికీ ఇంతటి మంచి అవకాశాన్ని ఈ వేడుకలో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్। ఈ గణతంత్ర దినోత్సవం ఈరోజు సుధా మేడం గారికి, రాజగోపాల్ అన్నకి, మిగతా వాళ్ళందరికీ ఉన్నాను। ఎవ్రీ ఇయర్ మనము ప్రతి సంవత్సరం ఈ గణతంత్ర దినోత్సవం ఎంతో గొప్పగా చేసుకుంటాము। ఈరోజు ఎన్సీసీ క్యాడెట్స్ కూడా చాలామంది వచ్చినారు। సో ఇదే విధంగా మీరు ప్రతి విషయం ఇండిపెండెన్స్ డే కానీ, ఈ రిపబ్లిక్ డే రోజు కానీ, ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ మనం ముందుండి ఇంకా బాగా గొప్పగా చేసి ముందుకు వెళ్తామని చెప్తున్నాను। థ్యాంక్ యూ సార్। All officials, first of all, happy Republic Day to all of you. And ma'am ఇక్కడికి వచ్చి కొన్ని వాల్యుబుల్ మోటివేషన్ స్పీచ్ ఇచ్చారు, అవి ప్రతి ఒక్కరు ఫాలో చేసి ఫ్యూచర్ని బెటర్గా ఇంప్రూవ్ చేసుకొని పెద్దవాళ్ళు చెప్పేదంటే ప్రతి ఒక్కటి ఏదో ఇంపార్టెంట్ థింగ్ అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యుండి మనకు చెప్తారు, కాబట్టి మేము డెఫినెట్గా అవన్నీ ఫాలో అవుతాం మ్యామ్। థ్యాంక్ యూ మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు।